ఆయన నేను చూసి 50,000 అంత గడువకుంది. నేను చేయి పట్టి గుంజు కొడతా మిమ్మల్ని అట్టి కాదు నేను విన్నా చేయి పట్టి గుంజు కొడతా. 50,000 రూపాయలు ఫోటో కొట్టుంది చెప్పని కొంత చంపుతాం మిమ్మల్ని అట్టి కాదు చెప్పని కొంత చంపుతాం వింటున్నా కదా గడువుతుందో నాకు ఇప్పుడు ఫోటో కట్టు. నువ్వు ఎట్లా అడిగినావు నన్ను నువ్వు ఎట్లా అడిగినావు పైసలు నువ్వు ఎట్లా అడిగినావు నన్ను మా ఆయన లేదు చూసి కాదు నెల రోజులే మా ఆయన ఉంటాడు నాకు ఎంతో బాధ ఉంది అక్కడ. సార్ మాకు ఇందిరా మిల్లు వచ్చింది సార్. అయితే 30 తారీఖు నాడు ముగ్గు పోసుకున్నాం సార్. ఆ ముగ్గు పక్క పొన్న గిట్టోళ్ళు మా దాంట్లో పోసిండ్రని ముగ్గునంతా ఇట్లా కాళ్ళతో నూకేసిండ్రు సార్. నూకేసిండ్రు 30 తారీఖు నుంచి ఇప్పుడు మళ్ళీ 30 తారీఖు వస్తే నెల అవుతుంది సార్. దాన్ని మేము ఏడికి పోవాలంటే అక్కడికి అన్ని సార్ల దగ్గరికి పోయినాము, పోలీస్ స్టేషన్లో పెట్టినాము, ఏడికి పోయినాం. మాకేమి కూడా న్యాయం జరుగుతలేదు సార్. విన్నారా? మాకు ఇప్పుడు మొన్న మా ఆయన లేడు, కార్యదర్శులు ఉప సర్పంచ్ ఇద్దరు వచ్చి వాళ్ళు అనుకొని నా దగ్గరికి వచ్చిండు. కార్యదర్శి సార్ వచ్చి నర్సయ్య లేడంటే లేడు సార్ అని అన్నాక మరి సార్ మా ఇల్లు ఫోటో కొట్టరా మరి ఇట్లనే ఉంటే ఎట్లుంటుంది అని అంటే అమ్మ వాళ్ళతో నేను ఎట్లా సెట్ చేస్తా కానీ నాకు ఒక 50,000 రూపాయలు ఇవ్వండి. మరి ప్రశాంత్ సార్ కూడా నాతో అన్నాడు, కార్యదర్శి ఉప సర్పంచ్ కూడా అన్నాడు. అన్నాక అయితే నేను అది విషయం ఇక అట్లనే మనసులో పెట్టుకొని మా ఆయనకు నాకు ఫోన్ చేయరా సార్, టైం అన్నది కూడా తెలియదు, ఏ టైంకి వచ్చింది అన్నది కూడా నేను చెప్పలేను సార్, అది నాకు టైం తెలియదు కాబట్టి. అయితే ఏమైందంటే ఈయనకు నేను చెప్పిన వాళ్ళు వచ్చి ఈయన వాళ్ళే వచ్చిండు. ఆయనతో వేరే కాడికి పోయినాం సారు. పోయి 10 రూపాయల చొప్పున 50,000 తీసుకొచ్చి మాకు ఎందుకంటే మాకు గింత అంతే ఉంది రూము పాతది సారు, అది సరిపోతలేదు మేము కట్టుకుందామని ఇబ్బంది పడి పెట్టిపించుకున్నాం. అది అట్లా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ సార్ దగ్గరికి పోయి వేరే కాడ 50,000 రూపాయలు తీసుకొచ్చి ఈ సార్కి ఇచ్చైనా మేము పిల్లెట్ ఫోటో కొట్టించుకొని పిల్లెట్ కట్టుకోవాలనే ఉద్దేశం కొద్ది వీడికి నిన్న వచ్చినాం 50,000 కట్టుకొని ఇయ్యవైన సార్కు. సారు నాకు దొరకలేదు సార్, ఇది మాట సార్. నేను కూడా ఉరికిన సార్, ఉరికినా కానీ తీసుకోలేదు, మాకు ఫోటో కొడతలేడు, ఇది మాకు న్యాయం చేస్తలేదు సార్. అడిగినప్పుడు తీసుకోవాలి అంటే ఇక్కడ మంది ఉన్నారు కదా సార్, ఒంటి కూడా అడిగిన ఇల్లు కూడా ఒంటిగానే ఉంది సార్, ఓళ్ళు కూడా లేరు అక్కడ. ఈ కార్యదర్శి సారు ఉప సర్పంచ్ తోని పక్క పొన్న భూమి కొన్న 10 మందితోని నాకు పాన భయం ఉన్నది సార్. మా ఆయన ఇక్కడ ఎప్పుడు అడిగింది డబ్బులు? అది 3 రోజులే 3 అవుతుంది కానీ టైం అన్నది నాకు తెలియదు. అందరు నడుగుతుంది ఇక్కడ